గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మార్గం. హెచ్ఐవి సోకడానికి ముఖ్య కారణం అనైతిక విశృంఖల లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, మాదక ద్రవ్యాల వంటి వాటిని తీసుకోవడానికి ఒకే సిరంజిని సూదిని పలువురు కలిసి ఉపయోగించడం, రక్త మార్పిడి ద్వారా ఈ వ్యాధి సాగుతుంది. ఇక ఒక చిన్న అజాగ్రత్త జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా దాని ప్రభావంతో జీవితాంతం నరకం అనుభవించక తప్పదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. హెచ్ఐవి క్రిములు మానవ శరీరంలోకి ప్రవేశించి రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి దాన్ని నిర్వీర్యం చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి నశించడంతో వివిధ రకాలైన ప్రాణాంతక వ్యాధులకు గురి కావడం జరుగుతుంది. మనిషి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపచేసే వైరస్ కారణంగా వ్యాధి నిరోధక శక్తి నశించి పలు వ్యాధులకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ లేదా ఎయిడ్స్ అని వ్యవహరిస్తాము. ఈ హెచ్ఐవి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అత్యధిక భాగం హెచ్ఐవి క్రిముల కారణంగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి. హెచ్ఐవి సోకిన తరువాత కనిపించే వ్యాధి లక్షణాలు కొన్ని వారాల నుంచి కొన్ని నెలల పాటు కొనసాగవచ్చు. ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి కనుక బాధితుడికి తనకు హెచ్ఐవి సోకిందనే అనుమానం కలగకపోవచ్చు. హెచ్ఐవికి సంబంధించిన పరీక్షలను 1కి 2 సార్లు చేయించుకుని స్పష్టమైన నిర్ధారణకు వస్తే తప్ప ఈ లక్షణాలు హెచ్ఐవి వ్యాధికి సంబంధించినవని నిర్ధారించకూడదు. హెచ్ఐవి ప్రధానంగా 3 రకాలుగా వ్యాప్తి చెందుతుంది. అనైతిక విశృంఖల లైంగిక సంబంధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాలు వంటి వాటిని తీసుకోవడానికి ఒకే సిరంజిని సూదిని పలువురు కలిసి ఉపయోగించడం, రక్త మార్పిడి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తల్లి గర్భంలో ఉండే శిశువుకు తల్లి నుంచి ఈ వ్యాధి శిశువు గర్భంలో ఉన్నప్పుడు కానీ జనన సమయంలో కానీ వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ వంటివి సరైన విధంగా శుభ్రపరిచి వాడకపోతే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవి సోకిన వాళ్లు అధైర్యపడకుండా కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. ప్రాణాంతక వ్యాధులు అంటే ఏంటి? హెచ్ఐవి, హెపటైటిస్, హెర్పిస్లు ఎలాంటి వ్యాధులు? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్స్ 0402331074, 0402331076. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు హెచ్ఐవిని ఎలా గుర్తుపట్టాలి? అంటే మీకు ఏంటంటే హెచ్ఐవి అనేది నెసకి చాలా మంది పేషెంట్స్కి భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఒక రకంగా ప్రాణాంతక వ్యాధి కావచ్చు. మన సొసైటీలో కూడా చెప్పుకోదగ్గ, అంటే అది వస్తూనే ఇంకా లైఫ్ అయిపోయింది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు. అలాంటప్పుడు మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెచ్ఐవి పేషెంట్స్ ఎప్పుడూ కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏవైనా మనకు కాంప్లికేషన్ స్టార్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకునే లోపల ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది మీకు దాని ఫర్దర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది. బట్ ఇక్కడ ఏంటి అంటే హెచ్ఐవి పేషెంట్స్, మెజారిటీ పేషెంట్స్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎక్కువగా నేను చూసిన కేసుల్లో కూడా మీకు 95% ఆఫ్ కేసెస్ ఎయిడ్స్ లేక్ కన్వర్ట్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ, అంటే హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ లేక్ కన్వర్ట్ అయిపోయిన తర్వాతే వచ్చారు. ఈ CD4 కౌంట్ 30, 40, 50 ఉన్న వాళ్ళే వచ్చారు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఇలాంటి కేసుల్లో CD4 కౌంట్ 200 కంటే లోపల ఉంది అంటే వాళ్ళు ఎయిడ్స్ లేక్ కన్వర్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి మామూలుగా. అలాంటి కాంప్లికేషన్స్ అంటే లైఫ్ అండ్ డెత్ సమస్య అయిపోతుంది మీకు. అందువల్ల మీకు ఏంటంటే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మనకి సెక్సువల్గా ఎక్స్పోజర్ అయినా కూడా, ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగినా కూడా తెలియకుండా యాక్సిడెంటల్గా డిటెక్ట్ అవుతుంది కాబట్టి హెచ్ఐవి, అలాంటప్పుడు తీసుకోవాల్సిన కేర్ వేరు ఉంటుంది. ఎక్స్పోజ్ అయిన తర్వాత, అంటే చాలామంది పేషెంట్స్ సెక్సువల్ ఎక్స్పోజర్ అయిన తర్వాత మీకు గుర్తుపట్టగలిగే సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి మీకు. బట్ ఇక్కడ ఏంటంటే ఏ పేషెంట్ అయినా ఇలా ఎక్స్పోజ్ అయినప్పుడు 72 అవర్స్ లోపల పేషెంట్లో ఆల్మోస్ట్ 24 to 48 అవర్స్ చూసుకుంటే కదా చిన్న చిన్న కంప్లైంట్స్ కనిపిస్తాయి. కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే ఫీవరిష్గా ఉండడం కానీ, బాడీ పెయిన్స్ ఉండడం కానీ, బాడీలో ఒక రకమైన జాయింట్ పెయిన్స్ లాగా రావడం కానీ, అంటే థ్రోట్ పెయిన్ఫుల్గా ఉండడం కానీ, అంటే మీకు అది జస్ట్ లైక్ మీకు అది ఫ్లూ సిమ్టమ్స్ లాగా కనిపిస్తుంటాయి మీకు. అంటే ఈ ఫ్లూ సిమ్టమ్స్ వచ్చినప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడు, ఏదో జ్వరమే వచ్చింది కదా, ఈ హెచ్ఐవికి ఏం సంబంధంలో అనుకుని పెద్దగా పట్టించుకోడు పేషెంట్. కానీ ఇక్కడ మీకు ఈ స్టేజ్లో కన్నా పేషెంట్ కన్నా కొంచెం డౌట్ కానీ ఎక్స్ప్రెస్ చేసి అందులో డౌట్ కానీ క్రియేట్ అయితే మాత్రం ఈ టైంలో డాక్టర్ని అప్రోచ్ అయితే మాత్రం బేసిక్గా ట్రీట్మెంట్ ఆఫ్ మెథడాలజీ మారిపోతుంది.
అందువల్ల మీకు ఏంటంటే ఇలాంటి స్టేజ్లో పేషెంట్ ఎప్పుడైనా మీకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఆ టైంలో మీకు ఇంకా మంచి ట్రీట్మెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. మరో ఈ స్టేజ్ దాటిన తర్వాత మీకు ఇంకా సబ్ఎక్యూట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది కేసు. ఒకసారి ఈ సిమ్టమ్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఈ సబ్ఎక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, మీకు పేషెంట్కి ఈ సెకండ్ స్టేజ్లో పెద్దగా సిమ్టమ్స్ ఉండవు, పేషెంట్ చెప్పుకోవడానికి పెద్దగా ఏమి ఉండవు, సైలెంట్గానే ఉంటాడు. సో ఈ సైలెంట్గా ఉన్నప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడు, నేను సైలెంట్గా ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటుంటాడు మీకు. బట్ ఇక్కడ పేషెంట్ క్యారియర్గా ఉంటాడు, అంటే తన నుంచి ట్రాన్స్మిషన్ అవుతూ ఉంటుంది. అంటే ఈ విండో పీరియడ్ లోపల కూడా ట్రాన్స్మిషన్ అయిపోతుంటుంది. ఈవెన్ ఆ సెకండ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు విండో పీరియడ్ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. కానీ పేషెంట్లో ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా తను హ్యాపీగా ఉన్నాననుకుని ఆ ఐడియాతో ఉన్నప్పుడు మీకు ఇతను ట్రాన్స్మిట్ చేసేస్తుంటాడు ఆటోమేటిక్గా చాలామందికి. అంటే మీకు పేరుకి ఒక్కడే అయినా కూడా ట్రాన్స్మిషన్ ఎక్కువ అయిపోతుంటుంది మీకు. ఇలాంటి స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్కి వెళ్ళేసరికి క్రానిక్ స్టేజ్ అయిపోతుంది మీకు. ఇది మీకు దాన్ని ఎయిడ్స్ అంటారు మీకు. అంటే మీకు ఈ స్టేజ్ రావడానికి కూడా 5 to 10 years పట్టే పాసిబిలిటీస్ ఉంటాయి మీకు చాలామంది. అందువల్ల పేషెంట్స్ ఏమంటారు, మీకు ఈ 5 to 10 years పీరియడ్లో పేషెంట్స్ చాలామందికి ట్రాన్స్మిట్ చేసేస్తాడు ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ విషయాలు ఏమీ తెలియకుండా ట్రాన్స్మిషన్ అయిపోవడం వల్ల మెజారిటీ పేషెంట్స్ తన వల్ల మీకు విక్టిమ్స్ అయిపోతారు ఆటోమేటిక్గా. అది ఇంపార్టెంట్. బట్ ఎయిడ్స్ స్టేజ్లోకి వచ్చేసరికి ఆ స్టేజ్కి వచ్చినప్పుడు పేషెంట్స్ సింప్టమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. అప్పుడు మీకు అతనిలో వెయిట్ లాస్ రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, బాడీ పెయిన్స్ రావడం కానీ, రికరెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. గ్లాండ్స్ ఎన్లార్జ్ కావడం కానీ, ఇవన్నీ కూడా ఈ స్టేజ్లోనే మన పేషెంట్స్ చాలామంది మన దగ్గరికి వచ్చే స్టేజ్ అవుతుంది. అంటే అప్పుడు పేషెంట్కి డౌట్ వచ్చి చెక్ చేయించుకుంటే HIV పాజిటివ్ వచ్చేస్తుంది మీకు. అందువల్ల మీకు పేషెంట్ అప్పుడు మీకు డాక్టర్ని అప్రోచ్ అవుతున్నారు. అంటే మీకు ఇక్కడ ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ కాంప్లికేట్ అయిపోయిన తర్వాత స్టేజ్కి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్టేజ్లో కంటే కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే వెళ్తే కనుక ఇంకా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, అంటే ఒక కాలర్ ఉన్నారు అనంతపూర్ నుంచి, నాగరాజ్ గారు, వారితో మాట్లాడతా అంటే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి నాగరాజ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి. హలో సార్. చెప్పండి సార్, ఇది వ్యాధి అంటున్నారు కదా ఇప్పుడు HIV అని. ఇది ఫస్ట్ మనము కనిపెట్టాలంటే ఫస్ట్ ఏ లక్షణాలు వస్తాయి సార్? అది ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, ఇప్పుడు మీరు వినలేదేమో. చెప్పాను కదా మీకు ఫస్ట్ సిమ్టమ్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఫస్ట్ 48 hours లోపల మీకు ఫీవరిష్గా ఉండడం కానీ, బాడీ పెయిన్స్ కానీ, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది, ఫ్లూ సిమ్టమ్స్ లాగా. ఆ టైంలో మీరు గుర్తుపడితే మీకు ట్రీట్మెంట్ పార్ట్ ఈజీగా ఉంటుంది. అలా కాకుండా దాన్ని పట్టించుకోకపోతే ఇంకా రొటీన్గా 60 days తర్వాత మీకు ఆల్మోస్ట్ మీకు టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ విండో పీరియడ్ దాటిన తర్వాత పాజిటివ్గా కనిపించేస్తుంది. పాజిటివ్ వచ్చింది అంటే అర్థం ఇంకొచ్చేసినట్టే, అంతకంటే ఏం లేదు. ఓకే అండి. ఓకేనండి. హెపటైటిస్ B ఉంటే క్యాన్సర్ వస్తుంది అనుకుంటూ ఉంటారు, ఎంతవరకు నిజం? అంటే మీకు ఇక్కడ ఏంటంటే చాలామంది పేషెంట్స్కు హెపటైటిస్ B వచ్చినా కూడా భయపడుతుంటారు. HIV లాగానే వాళ్ళు కూడా దాని గురించి ఏంటంటే ఇది కూడా మాకు కాంప్లికేటెడ్ డిజార్డరే కదా, ఇంక ప్రాణాంతక వ్యాధే కదా, ఇంకా మేము బతకడం చాలా కష్టము అనే ఫీలింగ్తో ఉంటారు మీకు. బట్ ఇక్కడ ఏంటంటే హెపటైటిస్ B పేషెంట్ వచ్చినంత మాత్రాన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రాన్స్మిషన్ కానంత వరకు మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వచ్చేసింది ఇంక నేను లైఫ్కి దేనికి పనికిరాని అనుకోవడం కూడా పెద్ద ఇష్యూ కాదు అది. ఎందుకంటే హెపటైటిస్ B వచ్చినంత మాత్రం పేషెంట్ ప్రాణానికి ఏమంత పెద్ద ముప్పు ఉండదు. సరైన ట్రీట్మెంట్ పార్ట్ తీసుకుని సరైన మేనేజ్మెంట్ ఆఫ్ ఫుడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ కన్నా మార్చుకుంటే కదా చాలా మటుకు పేషెంట్ లైఫ్ స్పాన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసే కేసుల్లో ఈవెన్ హెపటైటిస్ B వైరల్ లోడ్ క్రోర్స్లో ఉన్న పేషెంట్స్ చూసాం. 25 crores 30 crores పేషెంట్స్ కూడా చూశాను నేను. మరి 25-30 crores ఉన్న పేషెంట్ కూడా ఇప్పటివరకు 6-7 years నుంచి నా ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేవు, మరి కాంప్లికేషన్స్ లేవు. అంటే దీని అర్థం ఏంటి, అంత 30 crores ఉన్న వైరల్ లోడ్ ఉన్న పేషెంట్లో కూడా మనకి ఎలాంటి సిమ్టమ్స్ లేవంటే అర్థం ఏంటంటే మీకు అది ఓకే, ట్రీట్మెంట్లు లేకపోయినంత మాత్రం అతను ఏమైనా అవుతుందా అనుకుంటే అతని లైఫ్ స్టైల్ కన్నా పర్ఫెక్ట్గా అంటే మిగతా అతనికి ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే హెపటైటిస్ B వచ్చిన తర్వాత ఒక ఆ లోడ్ వేరియేషన్స్ బట్టి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. మీకు లివర్ క్యాన్సర్ రావచ్చు, లివర్ ఫెయిల్యూర్ కావచ్చు, లివర్లో చేంజెస్ కావచ్చు, ఫ్యాటీ మామూలుగా ఎసైటిస్ లాంటి ఫామ్ అయిపోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్. బట్ ఇప్పుడు ఏంటంటే అది ఎంత తొందరగా వస్తాయని మనం చెప్పలేము. మీకు కొందరు 10 years పట్టచ్చు, 20 years పట్టచ్చు, కూడా ఏం చేయలేము మనం. బట్ ఇక్కడ ఏంటి ఇతర లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనం గమనించాలి. పేషెంట్ లైఫ్ స్టైల్, పేషెంట్ తాగుతున్నాడు, తింటున్నాడు, మళ్ళీ బయట ఎక్స్పోజ్ అవుతున్నాడు, ఇవన్నీ ఉన్నాయనుకుంటే ఆటోమేటిక్గా హెపటైటిస్ B కాంప్లికేట్ అయిపోతుంది. లివర్ ఫెయిల్యూర్ సింక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీకు. బట్ ఇక్కడ సిరోసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను చూసిన కేసుల్లో ఇంత వైరల్ లోడ్ ఉన్న పేషెంట్స్ కూడా ఈవెన్ సిరోసిస్ ఆఫ్ లివర్ పేషెంట్స్ కావచ్చు, లివర్ ఫెయిల్యూర్ వచ్చే వాళ్ళు మెజార్టీ నా పేషెంట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు కూడా మీకు
పేషెంట్ లైఫ్ స్పాన్ పెరిగి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది తప్ప ఎవడో మనకి ఎంతగా కొలాప్స్ ఏం అయిపోలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న పేషెంట్స్ ఇంకా ఒక 6 months చనిపోతున్న లివర్ సిరోసిస్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇంతవరకు ఇప్పుడు 3 to 4 years చూస్తున్నారు వీళ్ళందరినీ. ఈ 3 to 4 years కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. అంటే దీని అర్థం ఏంటి, మనం 6 months పేషెంట్ లైఫ్ అనుకున్నా కూడా డిక్లేర్ అయినా కూడా వాళ్ళు ఇప్పుడు మన 3 years అయినా 4 years అయినా హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, బస్సులో వస్తున్నారు, దూరం నుంచి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తింటున్నారు, నవ్వుతున్నారు, హ్యాపీగానే ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్ ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ వేరియేషన్స్ చూసుకోవాలి. ఈ రెండు కన్నా మేనేజ్ చేస్తే కన్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిపోతుంది, భయపడాల్సిన లేదు. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడతాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీకాంత్ గారు. మేడం, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే మేడం, చెప్పండి. ఇది హెపటైటిస్ బి వచ్చింది సార్, అది మళ్ళీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఏమన్నారు? హెపటైటిస్ బి ఇది పాజిటివ్ వచ్చింది, మళ్ళీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా దీన్ని? అంటే మీకు ఇక్కడ ఏంటంటే మీరు నెగిటివ్ అనేది చూసుకోకూడదండి. ఎందుకంటే మీకు ఏంటంటే హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నంత మాత్రం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వైరల్ లోడ్ చూడాలి ఫస్ట్. వైరల్ లోడ్లో మీకు ఎంత ఉందో దాన్ని బట్టి మనకి కాంప్లికేషన్స్ చెప్పాల్సి వస్తుంది. నెగిటివ్ అనేది మీకు డిపెండ్స్ అనమాట, ఎందుకంటే ప్రతి పేషెంట్కి మనకు ఆ వేరియేషన్ చూపించలేరు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటి అంటే మీకు హెపటైటిస్ బి పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు అంటే ముందు వైరల్ లోడ్ చూస్తాం. వైరల్ లోడ్ కన్నా మీకు నార్మల్ దగ్గర లోడ్కి తీసుకొచ్చేస్తే కన్నా మీ లైఫ్ స్పాన్ కావచ్చు, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు, పెద్దగా వరి అంత అవసరం లేదు. ఇక్కడ మీకు నెగిటివ్గా పాజిటివ్ అని మీ డాక్టర్ను ఊరికే కూర్చొని పెట్టి అడిగే బదులు ముందు నేను ఎంతకాలం బతుకుతాను హ్యాపీగా ప్రశాంతంగా ఎంతకాలం బతకాలి అనేది చూసుకోవాలి. అంతేగాని చాలామంది పేషెంట్స్ ఎక్కువ వచ్చిన వేస్తారు, సార్ మాకు నెగిటివ్ చేస్తారా, అప్పుడే మీ ముందు మీ దగ్గరికి వస్తామని. కానీ నేను అడిగేది ఏంటంటే మీకు నెగిటివ్గా చూడాల్సిన హెల్ప్, మీరు ప్రశాంతంగా ఒక 10 సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాలు బ్రతకాలి, మీ రెస్పాన్సిబిలిటీస్ అయిపోవాలి, మీ బాధ్యతలు అయిపోవాలి. మీ బాధ్యతలు అయిపోవాలంటే సరైన ట్రీట్మెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు మందిరికి వచ్చే పేషెంట్స్ ఇంకా నువ్వు 4-5 years కంటే ఎక్కువ బతకు అని డిక్లేర్ చేసి వచ్చిన వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ 6 months అని వస్తారు, హెచ్ఐవి 6 months అని వస్తారు. మరి వీళ్ళకి ఏంటంటే 3 to 5 years 10 years మన లైఫ్ స్టైల్ పెంచుతూ ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతలు తీరిపోతాయి, ఫ్యామిలీ బాధ్యతలు. అప్పుడు ఆటోమేటిక్గా తనలో కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమంటే నేను నా ఫ్యామిలీ నా రోల్ కంప్లీట్గా పూర్తి చేసేసాను, ఫుల్ఫిల్ చేశాను, అది చూసుకోవాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిపోర్ట్స్ చూసుకోండి సరే, ఎలా ఉంది మీ వైరల్లో చూస్తే దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఎలా రెస్పాండ్ అవుతారు మీరు. ఓకే అండి, హెర్పిస్ అనేది ఒకరికి వస్తే మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వాల్సి ఉంటుందా? మీకు హెర్పీస్ విషయానికి వస్తే కూడా ఇది కూడా ఒక లైంగిక వ్యాధి, బట్ ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా. బట్ హెర్పీస్ చాలామంది పేషెంట్స్కి తెలియదు. ఎందుకంటే నేను చూసిన కేసుల్లో చాలామంది ఏ టీవీలోనో మన పేపర్లోనో మనం రాసిన ఆర్టికల్స్ చదివి వచ్చిన వాళ్ళే తప్ప డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు హెర్పీస్ ఉంది మాకు అని చెప్పిన వాళ్ళు. బట్ వాళ్ళు చదివి సరే మీరు రాసిన ఆర్టికల్ చదివితే మాకు ఇది హెర్పీస్ అనిపించింది, మేము 10 years నుంచి సఫర్ అవుతున్నాం, 20 years నుంచి సఫర్ అవుతున్నాం అన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే హెర్పీస్ వచ్చింది అనేది కన్ఫర్మేషన్ కోసం పేషెంట్కు తెలిసేసరికి కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. మీకు మేజర్గా పేషెంట్స్ ఇప్పుడు నేను చూసిన పేషెంట్స్ చాలామందిలో కూడా వాళ్ళ ఫ్యామిలీస్ రియాక్ట్ అయిపోతారు మీకు. కానీ హెర్పీస్ ఒక్కసారి అట్లా వైఫ్ కానీ హస్బెండ్కి కానీ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా ట్రాన్స్మిట్ అవుతుంది, అది ఆబ్వియస్గా ట్రాన్స్మిట్ అయిపోతుంది మీకు. సో ఇలాంటి హెర్పీస్ అయినప్పుడు హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చినప్పుడు అది బిఫోర్ ప్రెగ్నెన్సీ కానీ వైఫ్కి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా పిల్లలకు జనరేట్ అయిపోతుంటుంది మీకు. అందువల్ల మీకు ఏంటంటే ఈ జనరేషన్స్ అంతా సఫర్ అవుతున్నారు దీనివల్ల హెర్పీస్ వల్ల. ఈ హెర్పీస్ వల్ల చాలామంది పేషెంట్స్ ఏంటంటే కంప్లైంట్స్ పెద్దగా సైలెంట్గా ఉంటాయి మీకు. అది మీకు సాక్రల్ బోన్లో అది ఒక రకంగా ఉండిపోతుంది కాబట్టి అది ఎప్పుడైనా మీకు ఎప్పుడు బాడీలో మనకు రోగనిరోధక శక్తి తగ్గిపోతుందో ఆ టైంలో అది ఎగ్జిబిట్ అవుతుంది. అలాంటి ఎగ్జిబిట్ అయినప్పుడు మాత్రమే పేషెంట్ సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది పేషెంట్స్ 90% ఆఫ్ పేషెంట్స్ నేను చూసిన కేసుల్లో చాలామంది యాక్సిడెంట్గా డిటెక్ట్ చేసిన వాళ్ళే కావాలి. మోరోవర్ మనం రాసిన ఆర్టికల్స్ టీవీలో చూసి వచ్చిన వాళ్ళే తప్ప డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే దీని అర్థం ఏంటంటే దాంట్లో అవేర్నెస్ లేదు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. మోరోవర్ పేషెంట్కి అర్థం కావట్లేదు హెర్పీస్ అంటే ఏంటి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ హెర్పీస్ వచ్చిన పేషెంట్స్ కూడా సరైన గైడెన్స్ ఇచ్చే డాక్టర్ కూడా తక్కువగా అనిపిస్తున్నారు మీకు. అందువల్ల ఈ ప్రతి పేషెంట్ అక్కడ వెళ్ళినప్పుడు ఇదేమి కాదులే ఇంకా జీవితాంతం నువ్వు బాధపడాల్సిందే, ఏదో ఒక ఆయింట్మెంట్ రాసుకో తగ్గిపోతుంది చెప్పడం వల్ల పేషెంట్లో కూడా ఒక రకమైన నెగ్లిజెన్స్ కావచ్చు, సరైన అప్రోచ్ దొరకలేదనే ఫీలింగ్తో కూడా పేషెంట్స్ కంప్లైంట్స్తో వచ్చే స్టేజ్ వస్తుంది, అంటే క్రానిక్ అయిపోయి వస్తున్నారు మీకు. ఇలాంటి కేసుల్లో మనము సరైన ట్రీట్మెంట్ కన్నా పర్ఫెక్ట్గా ఇస్తే కన్నా అసలు ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం చాలా వరకు ఉంటుంది. అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయంటే? ఇన్వెస్టిగేషన్స్ అంటే కామన్గా అందరికీ మామూలుగానే ఉంటాయి మీకు. జనరల్గా హెర్పీస్ వచ్చిన పేషెంట్కి ఎప్పుడు కూడా మనము టార్చ్ ప్రొఫైల్ చేయించాలి. ఎందుకంటే చాలామంది డాక్టర్లు నేను గమనించింది ఏంటంటే హెర్పీస్తో ఉంది అన్నప్పుడు హెర్పీస్ 1 and 2 రాసి మాత్రమే చేతులు దుడిపేస్తున్నారు. అంటే హెర్పీస్ 1 ఐజీఎం రాసేసి ఇది అంతేలే ఇంకేం ప్రాబ్లం ఉందని వెళ్ళిపోవచ్చు, నువ్వు ఏదో ఒకటి వాడుతూ కూర్చో, అంతే నీవు దీనివల్ల పెద్ద వచ్చే అడ్వాంటేజ్ లేదు, పోయే నష్టము లేదని చెప్పేసి పంపించేస్తుంటారు. బట్ నా ఉద్దేశంలో నేను చూసిన కేసులో మీకు
హెర్పీస్తో వచ్చిన పేషెంట్కి మనం తప్పనిసరిగా టార్చర్ ప్రొఫైల్ చేయించేస్తే కదా దాంట్లో 9 డిజార్డర్స్ బయటపడిపోతాయి మీకు. ఆల్మోస్ట్ సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిజార్డర్స్ అన్నీ వస్తాయి. సో మీకు ఎస్టీడీ కేసుకు సంబంధించిన ఎక్సెప్ట్ హెచ్ఐవి, హెపటైటిస్ బి తప్ప మిగతావన్నీ బయటపడతాయి మీకు. సిఎంవి కావచ్చు, రొబెల్లా కావచ్చు, ఇవన్నీ క్లెమోడియం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే చూడడానికి సింపుల్ డిజార్డర్సే. బట్ ఇక్కడ ఏంటంటే పేషెంట్ కూడా మీకు హెర్పీస్తో ఉన్న సిమ్టమ్స్తోనే ఆల్మోస్ట్ మిమిక్ అవుతుంది కేసు అది. అందువల్ల మీకు పేషెంట్కి ఏంటంటే హెర్పీస్ తగ్గినా కూడా మాకు చాలా మటుకు మళ్ళీ వస్తున్నాయి డాక్టర్ గారు, మళ్ళీ ఎరప్షన్స్ వస్తున్నాయి, ఇచ్చింగ్ వస్తూ ఉంది, రెడ్నెస్ ఉంది అని పేషెంట్స్ చాలామంది ఉంటారు. అందువల్ల మనకి ఏంటంటే నేను ఎప్పుడు ప్రతి పేషెంట్కి కూడా టార్చర్ ప్రొఫైల్ చేయించేస్తాను. ఈ టార్చర్ ప్రొఫైల్ ఐజీఎం చేసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. అంటే అన్ని కేసుల్లో ఏవేవి పాజిటివ్ ఉన్నాయి, ఏవేవి నెగిటివ్ ఉన్నాయి. అప్పుడు మనం దాన్ని నెగిటివ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకొని అడ్వైజ్ ఇస్తుంటారు. అది పెళ్లి కాని వాళ్ళకైతే. ఇంకా పెళ్ళైన వాళ్ళకైతే వైఫ్ అండ్ హస్బెండ్ తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. పిల్లలకు కూడా ఒకసారి రొటీన్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే కన్నా దానికి ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే అండి, నల్గొండ నుంచి లాలు నాయక్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతామండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి లాలు నాయక్ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. హలో, చెప్పండి. మాకు ఎస్ఐ ఉందని 2012లో తెలుసు సార్. అయితే మేము జనరల్ గా కేరళలో మెడిసిన్స్ వాడామండి. అయితే మెడిసిన్స్ 100 days కోర్స్ వాడిన తర్వాత P24 యాంటీజెన్ వైరస్ టెస్ట్ చేపించండి, అందులో నెగిటివ్ వస్తుందని చెప్పారండి. అయితే చేపించాం, అందులో నెగిటివ్ వచ్చింది. హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్, చాలా బాగున్నాం. అయితే అన్నం మీద చిన్న 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 పొడలు లాగా వస్తుంది సార్, నీళ్ళ లాగా చిన్న చిన్నగా సార్. ఓకే చెప్పండి. అదే సార్, ఎట్లా అది P24 యాంటీజెన్ వైరస్ టెస్ట్ అది నిజమా నెగిటివ్ ఎట్లా అని కొంచెం డౌట్ గా ఉంది సార్. ఒకసారి మీరు ఏంటంటే మీకు రొటీన్ గా టోటల్ గా అన్ని ఎవాల్యుయేషన్ చేసుకోండి. ఎందుకంటే మీకు మీ టెస్ట్ రిపోర్ట్స్ చూస్తే నేను చెప్పగలుగుతాను కరెక్ట్గా ఏంటి అనేది. CD4 కౌంట్ కావచ్చు, ఎలిసా టెస్ట్ కావచ్చు, వెస్టర్న్ బ్లాట్ అయినా సరే ఏవైనా సరే మీకు అన్ని టెస్ట్లు ఒకసారి వైరల్ లోడ్ ఇవన్నీ కూడా మీరు చేయించుకుంటే కదా అది మీకు పాజిటివ్ నెగిటివ్ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. బట్ మీరు ఈవెన్ పెన్నిస్ పైన కూడా ప్రాబ్లం వచ్చింది అంటున్నారు కాబట్టి ఈవెన్ హెచ్ఐవి ఉన్నంత మాత్రాన వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీకు. హెర్పీస్ లాంటివి కూడా ఉండొచ్చు మీకు. హెర్పీస్ లాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎరప్షన్స్ వస్తుంటాయి కాబట్టి ఒకసారి హెర్పీస్ ప్రొఫైల్ కూడా చేసేసేయండి. అప్పుడు దాన్ని బట్టి మీకు నేను అడ్వైజ్ చేయగలుగుతాను. ఎందుకంటే మీకు ఏమి చూడకుండా అది నెగిటివ్ పాజిటివ్ అని చెప్పడం కష్టం కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ తగిన మీరు వస్తే కన్నా చూసి చెప్పగలుగుతాను. ఓకే అండి, 15 yearsగా మీరు రీసెర్చ్ చేస్తున్నారు. సో మరి ఎలాంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అంటే మీకు మెజారిటీ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చనిపోతాను అన్న ఫీలింగ్తో వచ్చిన వాళ్ళే మీకు. ఈవెన్ హెర్పీస్ పేషెంట్స్ చూస్తున్నాను, హెపటైటిస్ బి అయినా, హెచ్ఐవి అయినా. అంటే ఇక్కడ ఏంటంటే ఇవి వచ్చినంత మాత్రాన పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఒకసారి హెర్పీస్ వచ్చినా, హెచ్ఐవి వచ్చినా, హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చినా కూడా ఇంకా మా లైఫ్ అయిపోయింది, ఇంక మేము బ్రతకం కాబట్టి ఇంక ఎందుకులేండి అనే వేలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇది మెంటల్గా ఒక ఎగోటి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అది డిప్రెషన్ ఆబ్వియస్గా వస్తుంది ఎవరికైనా కూడా. హెచ్ఐవి పాజిటివ్ ఉంటే వచ్చేస్తుంది మీకు. అంతేందుకు హెర్పీస్ జస్ట్ చిన్న మ్యారేజ్ కాని వాళ్ళకి హెర్పీస్ పాజిటివ్ వస్తే చాలా భయపడిపోతారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ భయపడిపోతారు అనడానికి ప్రాబ్లం అంటే వాళ్ళకి తెలియని అవగాహన లోపం కావాలి మెయిన్. అంటే ఆ డిసీజ్ పైన పెద్దగా నాలెడ్జ్ లేదు, లేదంటే ఆ గూగుల్ సెర్చ్ చేసి దాని గురించి అన్నీ చదివేసి భయపడిపోతుంటారు మీకు. అదొకటి మెయిన్ ప్రాబ్లం. సరైన డాక్టర్ని అప్రోచ్ కాకపోవడం. సో ఎక్కడో డాక్టర్ అప్రోచ్ అతను భయపడించేసారు అనుకోండి, ఇంక నీ లైఫ్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళు కూడా మా లైఫ్ అయిపోయింది అనుకుంటుంటారు మీకు. ఇక్కడ ఏంటంటే నేను ఈ 15 years నుంచి ఆల్మోస్ట్ మెజారిటీ కేసెస్ నేను ఇవే చూశాను. హెర్పీస్ కావచ్చు, హెపటైటిస్ బి కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్. ఈ 4 నా టాప్ 5 కేసెస్ ఎప్పుడు కూడా మీకు. డిస్క్లో కూడా సర్జికల్ కేసెస్ ఎక్కువ చూశాను. అంటే వీటిలో ఉన్న రిజల్ట్ చూసిన తర్వాత నా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఏ పేషెంట్ అయినా ఒక డాక్టర్ కన్నా సరిగా నమ్ముకుంటే కన్నా ఈ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు హోమియోపతిలో. అంటే మీకు హోమియోపతి డ్రగ్స్ ఎప్పుడు కూడా ఇమ్యునోమాడ్యులేటర్స్ అంటారు. ఇమ్యునోమాడ్యులేటర్స్ అయితే ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచేస్తాయి మీకు, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల మీకు ఈ డిసీజెస్ అన్ని మేనిఫెస్ట్ అవుతున్నాయి అంటున్నాం కదా. సో ఈ రోగ నిరోధక శక్తిని మనం పైకి పెంచినప్పుడు ఆటోమేటిక్గా పేషెంట్ లైఫ్ స్టైల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది మీకు. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వచ్చినప్పుడు పేషెంట్ బతకడానికి ఇబ్బంది ఏం రాదు మనకు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ హెర్పీస్ అయినా సరే, హెచ్ఐవి అయినా సరే, హెపటైటిస్ బి అయినా సరే వీళ్ళకి వైరల్ లోడ్ మనం కంట్రోల్ చేసి CD4 కూడా బాగా పెంచేసేస్తే కదా ఆటోమేటిక్గా పేషెంట్ స్టైల్ ఆఫ్ లివింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన పేషెంట్స్ చాలామంది పేషెంట్స్ ఈ రోజు వరకు ఎవరు నాకు తెలిసి చనిపోయామని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఒక కేసు మాత్రం నేను అది కూడా మన దగ్గర ఒక 1 month వాడారు,
తర్వాత ఇంటికి పోతేనే న్యూమోనియా వచ్చి చనిపోయారు తప్ప హ్యాపీగా ఉన్నారు మీకు. అంటే మీకు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది మీకు. అందువల్ల మీకు ఈ పేషెంట్స్కి ఏం అడ్వైజ్ చేస్తారంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు చనిపోతాను అని బాధపడే కంటే కూడా మనం బతకడానికి అవసరమైన డాక్టర్ని ఎంచుకోవడం మంచిది, ఇంపార్టెంట్. అలాంటి డాక్టర్ని కానీ ఎంచుకుంటే కన్నా తప్పనిసరిగా మీ లైఫ్లో స్టాండర్డ్స్ పెరుగుతాయి. అంతేగాని మాకు నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అనే క్వశ్చన్స్ కంటే కూడా మేము ఎంతకాలం బతుకుతాం ప్రశాంతంగా, మా లైఫ్ ఎలా ఉంది, నా పిల్లల్ని నేను ఎలా చూసుకుంటాను, నా బాధ్యతను తీర్చగలుగుతానా అనేది ఇంపార్టెంట్. అలాంటి డాక్టర్ని కానీ మీరు ఎంచుకుంటే మీ కుటుంబం కూడా బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. ఓకే అండి, కర్నూలు నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతామండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, మా ఫ్రెండ్కు నేను కాదు సార్ క్యాండిడేట్, మా ఫ్రెండ్ సార్, మా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. అతను డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. అదే 2012లో అతనికి హెపటైటిస్ బి వచ్చింది. కానీ మ్యారేజ్ ముందు సార్, అది యాక్చువల్గా మ్యారేజ్ ముందు. తర్వాత దానికి అది మేము మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వచ్చింది. తర్వాత మేము తెలిసింది, ఇట్లా చెప్పాను నాకు. కానీ అక్కడ పల్లెటూరు కదా, అప్పటికే 1 year ఆపాను సార్ మ్యారేజ్ అతను. కానీ నేను డాక్టర్ గారు అడ్వైస్ తీసుకొని మళ్ళీ అదే మ్యారేజ్ కంటిన్యూషన్ చేసాము. అదే వ్యాక్సిన్ ఇచ్చి మా సిస్టర్ కి. పిల్లలు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు, 2 పిల్లలు సార్, కౌల పిల్లలు. కానీ అతనికి హెల్త్ పరంగా అయితే ఎప్పుడో ఒకసారి అట్లా అంటే చాలా ఫుడ్ గానీ అన్ని కంట్రోల్, అంటే కారం గానీ ఉప్పు గానీ చూసుకుని జాగ్రత్తగా బయట తినకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు. అదే మీరు అన్నారు సార్, అదే నేను ఏమైనా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఇందాక చూశాను. మీరు అదే వైరల్ లోడ్ ఏమైనా ఉంటే ఎట్లా సార్, అది ఏమన్నా తగ్గడానికి? వైరల్ లోడ్ చూసుకోండి. వైరల్ లోడ్ కానీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే వైరల్ లోడ్ మనం నార్మల్ తీసుకొచ్చేసామనుకోండి, దానికి ఎలాంటి ఇబ్బందులు రావు. మోరోవర్ పెళ్లి అయిపోయింది, పిల్లలు అంటున్నారు కాబట్టి ఇంకంత భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తనకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ లేదు, ఆమె వ్యాక్సిన్ తీసుకుంటుంది కాబట్టి పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేసి ఉంటారు. సో వచ్చే పాసిబిలిటీస్ లేవు. ఇంకా ఇతనికి ఏంటంటే వైరల్ లోడ్ ఒకసారి చెక్ చేస్తే మనకు వైరల్ లోడ్ని కానీ మనం కంట్రోల్ చేస్తే కన్నా అతను కూడా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాడు. అంటే ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. ప్లస్ లైఫ్ స్టైల్ అతను మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో ఒకసారి వైరల్ లోడ్ చేయించుకోమనండి, దాన్ని బట్టి మన ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పచ్చు, ఈజీగా ఉంటుంది. అంతేగాని పెద్దగా భయపడేంత అవసరం లేదు. ఓకే అండి, అంటే ఇలాంటి కేసులలో హోమియోపతిలో ఎలాంటి అప్రోచ్ ఉంది, పర్టికులర్గా మీ దగ్గర ఎలాంటిది ఉంది ట్రీట్మెంట్? ఇక్కడ ఏంటంటే ఇలాంటి కేసుల్లో మెయిన్ ప్రతి పేషెంట్కి కావాల్సింది సరైన అవగాహన ఇంపార్టెంట్. ఇలాంటి కేసులు అవగాహనతో పాటు మన ప్రివెంటివ్ మెజర్స్ కూడా, అంటే మీరు బయట ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు తీసుకునే ప్రికాషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వచ్చింది కానీ అని విచ్చలవిడిగా తిరిగిస్తే అది అందరికీ వచ్చేస్తుంది ప్రాబ్లం. ప్లస్ వైఫ్ రాకుండా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఇద్దరు సఫర్ అయితే మాత్రం ఇద్దరు బాధపడుతుంటారు. ఎందుకంటే నేను చూసిన కేసుల్లో ఆల్మోస్ట్ వైఫ్ ఇద్దరు కలిసి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, అంటే వీళ్ళు తెలియక ట్రాన్స్మిట్ చేసేసారు. సో ఇలాంటి కేసులు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అని తెలిసినప్పుడు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇంకేదో మన లైఫ్ అయిపోయింది, ఇంకా మీరు వాల్యూస్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. ఎందుకంటే ఒక సొసైటీ పైన ఒక బాధ్యతే కాదు, ఎథిక్స్ కూడా ఉండాలి. దాన్ని ఎన్కాష్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇది కమర్షియల్గా వాడుకున్నాం అనుకోండి, ఆ పేషెంట్కు ఇబ్బందిగా ఉంటుంది, ఆ డాక్టర్ కూడా ఇంటర్నల్గా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది న్యాచురల్గా కూడా. బట్ ఇక్కడ ఏంటంటే అలాంటి డాక్టర్ని కానీ ఎంచుకొని కానీ మీరు వెళ్తే కన్నా తప్పనిసరిగా మీకు మీ లైఫ్ స్టాండర్డ్స్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావచ్చు, మీరు అనుకున్నంతగా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అంతేగాని భయపడిపోయి ఇంట్లో కూర్చొని ఇంకా మా లైఫ్ ఇంతే అనుకుంటూ ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటూ లైఫ్ను మధ్యలోనే తుంచుకునే అంత అవసరం రాదు, భయపడాల్సిన అవసరం రాదు. ఓకే అండి, అంటే మీ ఈ 15 years రీసెర్చ్లో, ఇంత ఎక్స్పీరియన్స్లో మీకు బాగా క్రానిక్ కేస్ స్టడీ అనేది ఏమన్నా ఉందా? చెప్పండి. ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చినట్టు క్రానిక్ కేసెస్. ఎందుకంటే నేను చూసిన కేసులు అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా పేషెంట్ లైఫ్ ఇంకా క్లోజ్డ్గా ఉన్నాడు అనుకునే స్టేజ్లోనే వచ్చారు. ఇప్పుడు క్యాన్సర్ కావచ్చు, హెపటైటిస్ బి కావచ్చు, HIV కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు 25 crores ఉన్న వైరల్ లోడ్వి చూశాను. ఈ CD4 కూడా 30-40 ఉన్నవి. 30-40 ఉన్న పేషెంట్స్ అంటే చాలా మంది భయపడిపోతారు డాక్టర్లు. ఎందుకంటే మీకు 30-40 వచ్చినప్పుడు ఇంకా పేషెంట్ లైఫ్ లేనట్టే, అది ఆల్మోస్ట్ ఎయిడ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత. బట్ ఈ 30-40 ఉన్న పేషెంట్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు 3 to 4 years ఉంది ఆ పేషెంట్. 40-70 ఉన్న పేషెంట్లు ఎలాంటి ఇబ్బందులు ఏం రాలేదు, హ్యాపీగానే ఉన్నారు మీకు. అంటే వాళ్ళ పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు మీకు. అంటే వాళ్ళ పిల్లలు కూడా మనం చెప్పినట్టు పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ వాడడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే సరైన వైద్యుడు సరైన ట్రీట్మెంట్ కానీ ఉంటే కన్నా పెద్దగా మనము ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆ పేషెంట్ కూడా సపోర్టివ్గా ఉండొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టూడియో. ఇది డాక్టర్ మధు వారాణసి గారి సలహాలు సూచనలు. ఇది వాళ్ళ మార్గం. నమస్తే.